సుఖమైన పుసలు బాగా చక్క పని చేసిండ్రు అని చెప్పి రాజకీయం కోసం మేము కూడా ఉన్నాం, మా ఉనికి చాటుకోవడం కోసం నువ్వు పోతున్నావు కాబట్టి నువ్వు చేసిన తప్పుకి ఏ మొహం పెట్టుకొని పోతున్నావురా బాబు అని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఎందుకు ఆయన బోధిస్తున్నారు ప్రజలు అడుగుతారు కాబట్టి పోలీసులు తీసుకుంటారు. లా అండ్ ఆర్డర్ పరిధి, అది నా పరిధి కాదు కదా. కక్షపూరిత చేయాలంటే మీరు ఇంతసేపు ఉండరు. రేవంత్ అన్నను మీరు జైల్లో పెట్టినాడే నిజంగానే ఆయన నిజంగా అనుకున్నుంటే 24 గంటల్లో మీకు చర్లపల్లి జైల్లో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టించి మిమ్మల్ని జైల్లో పెట్టేటోళ్ళం. కానీ మేము కక్షపూరిత రాజకీయాలకు వెళ్ళాలనుకోవట్లే. పాలక పక్షం ప్రతిపక్షం రెండు ప్రజలకు అవసరం ఉన్నది, పని చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎవరి పని వాడు చేయండి. టెక్నికల్గా దీనికి సంబంధించిన వాటిలో ఎవరి యాక్షన్ వాళ్ళు తీసుకుంటారని చెప్పి వదిలేసాం. ఏమైతే నేను సన్న బియ్యం వేయడం తప్పు చేసినట్ట, ప్రజల మధ్య తిరగడం తప్పు చేసినట్ట, పడుకోకుండా 18 గంటలు ముఖ్యమంత్రి పని చేయడం తప్పు చేసినట్ట, ఇవాళ నువ్వు చేయలేనటువంటి బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలని 40% కోసం పని చేయడం తప్పు చేసినట్ట, ఎన్నడూ చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించిన డివిజన్ ని దానిని ఎస్సీ అంటారు దాని యొక్క సబ్ డివిజన్ చేసి ఎస్సీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇచ్చినందుకు నేను తప్పు చేసినట్ట, ఎస్టీలకు కావాల్సినటువంటి వాళ్ళ హక్కుల కోసం పనిచేసిన తప్పు చేసినట్టు అవుతా, సన్న బియ్యం ఇచ్చి ప్రజల కళ్ళల్లో ఆనందించడం తప్పు అవుతుందా, నా ఆడబిడ్డలకు ఆర్థికంగా నిలబడడం కోసం 60,000 కోట్లు లోన్ ఇవ్వడం తప్పు అవుతుంది, ఏది తప్పు అవుతుంది? నువ్వు ప్రశ్నించింది ఏంటని అడుగుతున్నాము. నువ్వు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇవ్వడం కోసము మా మీద వదిలేసిపోతే ఆ కాంట్రాక్టుల పైసలు ఇవాళ మేము ఇస్తున్నందుకు తప్పు చేసినట్ట, ఇవాళ ఉద్యోగులకి వాళ్ళకి ఇచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే ఇవాళ పూర్తిగా వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్పరెంట్ చేసిన మేము తప్పు చేసినట్టు అవుతుందా? ఇవాళ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి 6,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే 60 రోజుల్లో 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి మేము చేసిన తప్పు అవుతుందని అడుగుతున్నాము. ఏది నేను చేసిన తప్పు అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారు చేసిన తప్పేదో చూపియండి నీకు దమ్ముంటే. స్కూల్ పిల్లలకు బడికి పోయే పోరగాళ్లకు పెట్టేటువంటి ఫుడ్ మంచి క్వాలిటీ ఫుడ్ గా వాటి యొక్క వాళ్ళకి పెంచి 40% వాళ్ళకి ఇచ్చినటువంటి ఫుడ్ కాస్ట్ ను పెంచాము. వాళ్ళకి కాస్మెటిక్స్ కాస్ట్ పెంచి ఇచ్చినాము. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మొదలు పెట్టినాము. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మొదలు పెట్టినాము. కులాల పేరుతో మతాల పేరుతో గురుకులాలు పెట్టి నువ్వు ఈ కులమోడివి ఈడనే చదువుకోవాలా, నువ్వు ఆ కులమోడివి ఆడనే ఉండాలా, నువ్వు ఈ చెమట గబ్బులోనే ఉండాలని చెప్పినటువంటి నీకు ఇవాళ ముఖ్యమంత్రి గారు పిల్లలు బడిలో ఉన్నప్పుడు వాడికి ఇలాంటివి తెలియకూడదు, నువ్వు కులము ఇది అనే అది వాడి మెదడులో ఎక్కకూడదు. అది సెన్సిటివ్ గా ఉన్నటువంటి ఆ సమయంలో అందరం సమాజంలో సమానమే, అందరం ఒకటే, చదువుకోవడానికి అవకాశం కల్పించడానికి ఒక ప్లాట్ఫామ్, ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ ఒకే ప్లాట్ఫామ్ లో చదువుకోవాలా. జడ్జి బిడ్డ అయినా ఉండొచ్చు, ముఖ్యమంత్రి బిడ్డ అయినా ఉండొచ్చు, లేదా కింద పనిచేసే ప్యూన్ బిడ్డ ఉండొచ్చు, ఎవరైనా ఒకటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలని ప్రయత్నంలో భాగంగా వీళ్ళు మొదలు పెట్టినాడు. ప్రక్షాళన చేస్తున్నాడు. యూనివర్సిటీలోకి వీసీలను ఇచ్చినాడు. యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. నీ మొహానికి ఏమి ఇచ్చినవరా భయ్? నువ్వు యూనివర్సిటీని పూర్తిగా నీరు గార్చినావు, విద్యను పూర్తిగా ఆగం పట్టించేసినావు. మీరా మాట్లాడేది? వసతి లేకపోతే ఇప్పుడు నిన్న మొన్న ఆయన ఎవరు అంతమందుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాగా గురుకులాలు ఉద్ధరించినని చెప్పినాడు కదా, స్వేరలు ఏమో చేసిన అని చెప్పినాడు కదా. ఆయన ఏం చేస్తున్నాడో చెప్పమని ఆయనకి రమ్మనండి, దమ్ముంటే ఆయన మాట్లాడడానికి. అది శాత కాదు, మనకి రాజకీయ ఆరోపణలు చేసి వదిలేయాలా. అది మీకున్నటువంటి చిత్తశుద్ధి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒక కామన్ మ్యాన్ గా ముఖ్యమంత్రిగా ఎదిగి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల కష్టం తెలుసు, ప్రజల సుఖం తెలుసు, ప్రజలకు ఏం కావాలో తెలుసు కాబట్టి ప్రజలకు రైతన్నకి ఏం కావాలి, కూలికి ఏం కావాలి, కార్మికుడికి ఏం కావాలి, కర్షకుడికి ఏం కావాలి, మహిళలకు ఏం కావాలి అన్నది ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేసి పనిచేస్తున్నాడు. ఆర్థికంగా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా, కేంద్రం సహకరించకపోయినా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. అది ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. నిజం. ఇప్పుడు మనం అన్నం ఉడికిందని మొత్తం చూడక్కర్లేదు. మీరు తెలంగాణ ఉద్యమంలో మీ ఆస్తులు ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? తెలంగాణ ఉద్యమంలో రబ్బర్ షబ్బులతో తిరిగిన ఆయన ఆస్తులు ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత అని అడుగుతున్నా. రెండో విషయం, 70 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్, 70 ఎకరాలు ఫామ్ హౌస్ ఉన్నటువంటి కేసీఆర్కి 1000 ఎకరాలు ఎట్లయింది? 100 ఎకరాల ఫామ్ హౌస్ నీ బావకి ఎట్లొచ్చింది? 50 ఎకరాల ఫామ్ హౌస్ నీకెట్లొచ్చింది? 25 ఎకరాల ఫామ్ హౌస్ నీ చెల్లెకి ఎట్లొచ్చింది? ఏం కష్టం చేస్తే వచ్చింది? నీ అయ్య అల్లం పండిస్తే వచ్చిందా? నీ అయ్య ఏమంటారు సిమ్లా మిర్చి పండిస్తే వచ్చిందా? మరి మా రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర రైతులకు ఎందుకు వస్తలేదు ఆదాయము? కాబట్టి దోచుకొని దొబ్బు తిని తెలంగాణ రాష్ట్ర రక్త మాంసంలతో తిన్నటువంటి మీకు ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. ఇంకా కూడా మీరు పశ్చాత్తాపడకుండా అధికార అహంకారంతో అదే బాడీ లాంగ్వేజ్ తో మాట్లాడితే రాష్ట్ర ప్రజలు మీకు మళ్ళా కనీసం రేపు వచ్చే దాంట్లో ఈ మాత్రం కూడా సీట్లు రావు, గుర్తుపెట్టుకోండి.
నేనేమంటున్నా 10 సంవత్సరాలు ఇస్తే రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చినావు, ఇంకేమున్నది సంకనాకి అంటే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. కాబట్టి రాష్ట్రము సర్ఫేస్ బడ్జెట్లో అప్పచెప్పినప్పుడు 8 లక్షల కోట్ల అప్పు చేసి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కూడా ఇంకా పరిమితి మించి అప్పియమని హరీష్ రావు లేఖలు రాశాడు కేంద్రానికి. వాళ్ళ మద్దతుతోటి ఈ రాష్ట్రాన్ని దోచుకొని దొబ్బి తిన్నారు. ఇవాళ మళ్ళీ ఇంకా మీకు అప్పచెప్పమని ప్రజలు విన్నవించుకుంటున్నారంటే ఎందుకు అప్పచెప్పాలంటున్నావు? అప్పచెప్పినాడు ఎందుకో 2 BHKలు ఇవ్వపోతివి పోదాం ఊర్లలో. ఇవాళ వెళ్ళిన ప్రతి ఊర్లో నా ఇందిరమ్మ 3 రంగుల జెండా కనబడుతుంది, నా ఇల్లు కనబడుతుంది. నీ 2 BHK ఇల్లు కనబడుతుందా? ఎవరు ఆయన ఇచ్చిన ఇల్లా? ఆయన కట్టింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పినాడు. ఏం చెప్పినాడు? హైదరాబాద్లో 2 లక్షల ఇండ్లు అని చెప్పినాడు. ఎన్ని ఇండ్లు అప్పచెప్పినావు నువ్వు ఈ రాష్ట్రం నుంచి? అంటే 2023 డిసెంబర్ 7వ తారీఖు ప్రజాపాలన వచ్చినాడికి ఈ హైదరాబాద్లో నువ్వు కట్టిన ఇండ్లు, అప్పచెప్పిన ఇండ్లు 28,000 ఇండ్లే, అప్పచెప్పిన ఇండ్లు 8,000 ఇండ్లే. నువ్వు కట్టిన ఇండ్లు 2 లక్షల ఇండ్లు నువ్వు చెప్పినావు. ఏది నువ్వు చేసినటువంటిది? మరి వస్తావా సవాల్కి సిద్ధమా? దాని నుంచి కట్టిన ఆ ఇండ్లకు కూడా అప్పు తెచ్చి కట్టినావు. నీ సొంతంగా 1 రూపాయి పెట్టలే. కేంద్రం నుంచి వచ్చినట్టు నిధులను దానికి వాడినావు. ఇక్కడ సొంతంగా 1 రూపాయి నువ్వు పెంచలే, ఇయ్యలే. ఎందుకయ్యా మాట్లాడతారు? మాలాంటితో మాట్లాడి మీ యొక్క శుద్ధులని చెప్పించుకుంటున్నారు మాతో. సిగ్గుండాల. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కానీ తప్పు చేసిన తర్వాత తెలిసిన తర్వాత ఎట్లా అని దాని నుంచి పశ్చాత్తాపం పడి ఏం చేయాలని ఆలోచిస్తాడు. అది లేదు మీ దగ్గర. ఆ పశ్చాత్తాపం అనేదే లేదు. నీ డిఎన్ఏలో ఉన్న అహంకారం అనేది ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి పనిలో, ప్రతి మాటలో తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ సమాజం మిమ్మల్ని ఖబర్దార్ బిడ్డ అని చెప్తుంది. ఇప్పుడు రైతుకు మేలు చేసే ఉద్దేశం నాకు లేకపోతే నేను వచ్చిన 2.5 సంవత్సరంలో 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెట్టిన. 21,000 కోట్లతోటి రైతు రుణమాఫీ చేసిన ఏకకాలంలో 25 లక్షల మంది రైతులకి. రైతు బంధు 36,000 కోట్ల రూపాయలు. రైతు బంధు ఏదైతే రైతు భరోసా చెప్తున్నామో దాని కింద మేము ఇచ్చినాం. నువ్వేమిచ్చినావు? ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ పోతే ఆ 7,000 కోట్ల రూపాయలు కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇచ్చినాడు. నువ్వు ఇచ్చినావా? రైతు బోనస్ 500 రూపాయలు వడ్లకు ఇచ్చినాము. రైతు కొనుగోలు వరి వేస్తే ఉరి అని చెప్పినటువంటి నీవు వరి ధాన్యం కొనుగోలు చేస్తే 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో పైసలు పడుతున్నాయి. నిరుద్యోగ యువతకు 70,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు నేను వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇవాళ జీతాలు తీసుకుంటున్నారు. ఇది నాకున్నటువంటి చిత్తశుద్ధి. నీకు నాకు కంపారిజన్ అంటే రా, మరి దేనికైనా ఏ ఇష్యూ పైన ఏ సందర్భానికి ఎక్కడైనా కూడా మాలాంటి వాళ్ళం సవాలుకి సిద్ధం. మా దగ్గర నువ్వు చేసినటువంటి నీ ప్రభుత్వంలో ఉన్న నాడు ఇచ్చినటువంటి RTI డేటా లెక్కలతో సహా నీ ముందు ప్రూఫ్స్ పెడతాం. అవి నీ ప్రభుత్వంలో ఇచ్చిన లెక్కలే. డిసెంబర్ ఐ థింక్ అది నా దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా 2023 సెప్టెంబర్ అక్టోబర్ వరకు వచ్చినటువంటి రిపోర్టు. కాబట్టి ఇది నేను వచ్చినాక కొత్తగా నేను ఏదో రాసుకొని చేసినటువంటి కాదు, నువ్వు ఇచ్చినటువంటి లెక్కలే ఉన్నాయి. దేనికైనా సిద్ధం, డెఫినెట్గా సిద్ధమే అని చెప్తున్నాం కదా. కాబట్టి పారిపోయే రకం మేము కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి తత్వం ఉన్నటువంటిది. ఎంత కష్టమైనా నిలబడేది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జయంతి అంటే చూసి కదా గాంధీ భవన్ ఎట్లా కిక్కిరిచిపోయిందో. ప్రజల కోసం ప్రజా సేవ చేసేటువంటి వ్యక్తి ప్రజల మధ్య ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రజలు వాళ్ళతో ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా ఇవాళ పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి బాటల్లోనే అహర్నిశం కష్టపడుతూ తనకు చాతనైనంత వరకు ప్రజలకు ఏం చేయాలని ఆలోచించి పనిచేస్తున్నాడు. కాబట్టి మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు, ఖబర్దార్ అని చెప్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.